వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పట్లాగానే ఇవాళ కూడా 2 రెసిపీస్తో రెడీగా ఉన్నాము. టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను, అలాగే హెల్దీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాం? సో అందరికీ కూడా ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి, అండ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు ఒకేలా తినడం, ఒకే ప్యాటర్న్లో తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. డిఫరెంట్గా ట్రై చేయడం చాలా మందికి ఇష్టం. సో ఇవాళ కూడా మనం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఇవాళ రెసిపీ వచ్చేసి మెక్సికన్ టాకోస్. వావ్. సో టాకోస్ అందరి ఫేవరెట్. యాక్చువల్గా మెక్సికన్ ఫుడ్ కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కొంచెం హెల్దీ వేలో ఎలా చేస్తాము అండ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే రాసి, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో టాకోస్ అన్ని టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చాలా సాసెస్ కనిపిస్తున్నాయి. టొమాటో సాస్ అండ్ టొమాటో ప్యూరీ కూడా తీసుకొచ్చేసాను. టొమాటో ప్యూరీ కూడా ఉంది. అండ్ బీన్స్. సో ఆల్రెడీ నువ్వు బీన్స్ అయితే బాయిల్ చేసి తీసుకొచ్చావు. అవును, పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నీకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా బటర్ వేస్తున్నాను. ఓకే, ముందుగా బటర్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, సో మనం ఇంకా టాకోస్ అంటున్నాం కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్, అవును. స్టఫ్ వచ్చేసి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరి ఫేవరెట్ ఉంటే వాళ్ళు యూజ్ చేయొచ్చు. అవును. నెక్స్ట్ రాజ్మా, సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చేసావు కాబట్టి జస్ట్ లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం స్పైసెస్ వేద్దాం. ఇంకొక స్పూన్. ముందుగా జీరా పౌడర్, కారం, అలాగే కొంచెం ఉప్పు. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, ఇందులో మనం టమాటో ప్యూరీ యాడ్ చేద్దాం. కొంచెం స్టఫ్ అనేది మాత్రం కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీనే రావాలి, ఎందుకంటే టాకోస్లో ఫిల్లింగ్ అలా ఉండాలి కాబట్టి స్టఫ్. ఓకే, సో ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఇవి? సో టాకోస్ వచ్చేసి మనము 10:30 లైక్ మిడ్ మార్నింగ్ టైంలో అయినా పర్వాలేదు. అండ్ ఎవరైతే మధ్యలో స్నాక్స్ ఏం తీసుకోకుండా లంచ్ తర్వాత డైరెక్ట్ డిన్నర్ తీసేసుకుంటారో వాళ్ళు కూడా మధ్యలో 4:30, 5 o'clock టైంలో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ సాసెస్ వేస్తున్నాను. ముందుగా చిల్లీ సాస్, ఆ తర్వాత టొమాటో సాస్, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ కూడా వేద్దాం. ఇంకొక స్పూన్. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా సాసెస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎస్, అవును. కుదిరితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి తెప్పించుకొని. అవును. సో ఇప్పుడు సాసెస్ కూడా అందరూ హోమ్ మేడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలా చక్కగా చేసేసుకోవచ్చు రెసిపీస్. సో చాలా టైప్స్ ఆఫ్ బీన్స్ ఉన్నాయి మనకు. ఎక్కువగా ఏది యూస్ చేస్తే బెటర్ అండ్ ఎలా యూస్ చేస్తే బెటర్? సో అన్ని బీన్స్ కూడా మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. రాజ్మాలో మనకు వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే బ్లడ్ అనేది చాలా పల్చగా ఉంటుందో వాళ్ళు బ్లడ్ క్లాటింగ్ కోసం వైటమిన్ కే తీసుకోవాలి కాబట్టి
మనం ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ బీన్స్ అన్నీ కూడా మనకు ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం సలాడ్స్లో ఎలా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్తో సలాడ్స్ తీసుకుంటాము, మనం బీన్స్తో కూడా సేమ్ అలాగే బాయిల్ చేసి ఆల్ టైప్ ఆఫ్ బీన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ బెస్ట్ టైం ఏది బీన్స్ తీసుకోవడానికి? బెస్ట్ టైం వచ్చేసి మనకి ఈవినింగ్. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. లేదంటే మనము బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అవన్నీ కాకుండా మంచి ఫైబర్ డైట్ తీసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్లో కూడా చక్కటి ఆప్షన్ ఇది. సో చాలా వరకు రెస్టారెంట్స్లో కూడా మనం బీన్ సలాడ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బఫెట్లోనే బ్రేక్ఫాస్ట్లోనే చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎస్, ఇదైతే మనం ప్రిపేర్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా మనం అది కూడా రోస్ట్ చేసేసి దాంట్లో స్టఫ్ పిలిచేద్దాం. ఓకే, సో కొంచెం బటర్ వేద్దాం. సో యూజువల్లీ ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసే ఉంటుంది, మనం ఇంకొద్దిగా వేడి చేసుకోవడానికి అలా రోస్ట్ చేస్తే సరిపోతుంది. అవును, యూజువల్గా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్లో దొరుకుతూ ఉంటాయి. ఫ్లవర్ ఏదైనా మనం ఇప్పుడు మనకు అన్ని ఫ్లవర్స్లో కూడా దొరుకుతుంది. అండ్ మిల్లర్స్తో చేసేది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో. అండ్ మనం కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, హోమ్ మేడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చేయొచ్చు. అండ్ స్విచ్ ఆన్ అవ్వడం కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే డిఫరెంట్గా చూస్ చేసుకోవాలి ఆప్షన్స్ అన్ని కూడా. సో రెండు వైపులా కాల్చుకుందాం. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటంటే, ఎవరికైతే తిన్న వెంటనే ఎక్కువగా తేపులు వచ్చేస్తూ ఉంటాయో అండ్ డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు డ్రైడ్ ఆమ్లా తిన్న తర్వాత తీసుకుంటే కనుక వాళ్ళకు ఆ తేపులు రాకుండా ఉంటాయి. ఓకే, సో రెండు వైపులా కాల్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టఫింగ్ ప్రిపేర్. ఇప్పుడు మనం స్టఫింగ్ అందులో పెట్టేద్దాం. ఓకే, అలాగే చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. సో ఈ స్టఫ్లో మనం బెల్ పెప్పర్స్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం నాన్ వెజ్ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఎస్, అవును, మనకు నచ్చిన స్టఫ్ అంతా కూడా హ్యాపీగా ఫిల్ చేసేసుకోవచ్చు ఇంట్లో. పర్ఫెక్ట్. ఓకే లాస్యా, మెక్సికన్ టాకోస్ రెడీ అయిపోయాయి. ఓకే, యమ్మీ యమ్మీ మెక్సికన్ టాకోస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెక్సికన్ టాకోస్ కి కావాల్సిన పదార్థాలు: టాకోస్ 2, ఉడికించిన రాజ్మా అరకప్పు, ఉల్లిపాయ 1, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, చీజ్ కొద్దిగా, టొమాటో పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మెక్సికన్ టాకోస్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ వేసి వేగనివ్వాలి. టాకోస్ ని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. దీని మధ్యలో రాజ్మా మిశ్రమం ఉంచి చీజ్ వేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మెక్సికన్ టాకోస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. సో టెస్ట్ చేద్దామా? ఓకే.
టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హ్యాపీగా స్నాక్స్ టైంలో ఇది తీసేసుకోవచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. సో సూపర్. అండ్ మనం స్టఫ్ ఏదైతే అన్ని సాస్ కలిపి ప్రిపేర్ చేసాం కదా, సో స్టఫ్ టేస్ట్ చాలా సూపర్గా ఉంది. సో టాకోస్ అయితే సూపర్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాన్ గుల్కన్ షర్బత్. ఓకే, సో ఈ మధ్య పాన్ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. ఐస్ క్రీమ్స్లో ఉంటుంది, తర్వాత నువ్వు అన్నట్టు షర్బత్స్ ఏవైతే డ్రింక్స్ వాటిలో కూడా పాన్ ఫ్లేవర్ అనేది బాగా ఇష్టంగా తీసుకుంటున్నారు అందరూ. అండ్ చాక్లెట్స్లో కూడా ఈ మధ్య పాన్ ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్లీ. వావ్, సూపర్. సో పాన్ గుల్కన్ షర్బత్. ఎస్. వావ్. సో చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇలా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో తమలపాకు అండ్ గుల్కన్ తీసుకొచ్చావు, రోజ్ పెటల్స్ అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసాను. పాలు అండ్ చాలా చాలా టేస్టీగా అండ్ స్వీట్గా ఉండడానికి తేనె తీసుకొచ్చాం, న్యాచురల్ షుగర్స్ అన్నమాట. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం తమలపాకు మిక్సీ పట్టేద్దాం. ఓకే. కొద్దిగా వాటర్. సో మనకు తమలపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకోవాలి. ఓకే. ఓకే, ముందుగా ఇది కొంచెం ఇందులో మిక్స్ చేసేద్దాం పాలలో. అండ్ అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. సో మనం పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. ఇందులో గుల్కన్ కూడా నేను ఫుల్గా వేసేసుకుంటున్నాను. అలాగే హనీ కూడా కొంచెం. సో డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఎప్పుడు కొంచెం ఏమంటారు హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకోవాలి అంటారు. అవును. ఓకే, సో కొంతమంది అలానే తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కొద్దిగా ఇలా షర్బత్స్ ఇలా ఎలాగో మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి అలా షర్బత్స్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ వాళ్ళ బాడీ కూడా చక్కగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో ఎక్కువగా ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ బాడీని హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా స్వెట్ వెళ్ళిపోతుంది కదా, సో బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఇలా వర్కౌట్ అయిపోయాక ఇలా 1 గ్లాస్ షర్బత్ తీసుకుంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ పాలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు పాలు తాగడము. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం టేస్టీగా చేస్తే వాళ్ళకి ఆ పాలలో ఉన్న న్యూట్రియంట్స్ కానీ కాల్షియం కానీ చక్కగా అందుతుంది. అవును. ఓకే, వ్యూవర్స్ కోసం మరో టిప్. ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్కి గురి అవుతారో అండ్ మూడ్ ఎలివేషన్ కోసం మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు లావెండర్ ఆయిల్ కూడా వాళ్ళ డైట్లో యూస్ చేస్తే మూడ్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ అలాగే స్లీపింగ్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా తక్కువ అవుతుంది. సో ఓకే పల్లవి, మన షర్బత్ రెడీ అయిపోయిందా? యా, ఇందులో కొంచెం మనం చిల్లింగ్ వాటర్ కూడా యాడ్ చేద్దాం, 1 స్పూన్. లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. యా, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకో. అలాగే కొన్ని రోజ్ పెటల్స్ కూడా. ఓకే, మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే,
అలాగే కొంచెం రోజ్ పెటల్స్తో గార్నిష్ చేద్దాం. ఓకే లస్యా పాన్ గుల్కంద్ షర్బత్ రెడీ అయిపోయింది. టేస్టీ పాన్ గుల్కంద్ షర్బత్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాన్ గుల్కంద్ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 10, గుల్కంద్ 1/2 కప్పు, పాలు 2 కప్పులు, తేనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు గులాబీ రేకులు కొద్దిగా. పాన్ గుల్కంద్ షర్బత్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో తమలపాకులు కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు, తమలపాకుల పేస్ట్, తరిగిన డ్రై ఫ్రూట్స్, గుల్కంద్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చల్లని నీరు, ఎండు గులాబీ రేకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఎండు గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాన్ గుల్కంద్ షర్బత్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, సో cheers. ఎస్, ఎక్సలెంట్గా ఉంది డ్రింక్. అండ్ చక్కగా ఇందాక చిల్ వాటర్ కూడా వేసాము, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకొంచెం ఆ చల్లదనం బాగా తెలుస్తుంది. అండ్ గుల్కంద్, రోజ్ పెటల్స్, మరి మేమైతే డ్రై ఫ్రూట్స్ వేసాము, అన్నీ సూపర్గా ఉన్నాయి. ఎక్కువ స్వీట్గా కూడా అనిపించట్లేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇది మరి ఎన్ని డ్రింక్స్ తాగొచ్చు ఇలా? సో డైలీ వచ్చేసి మనము గుల్కంద్ కూడా యాడ్ చేసాం కదా, అది సిరప్లో యాక్చువల్లీ యూస్ చేసి చేస్తారు కాబట్టి క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి అందులో. సో ఎవ్రీడే 200 to 250 ml వరకు తీసుకోవచ్చు. ఓకే, చాలా. బట్ ఇందులో కూడా మనం హెల్తీగా మిల్క్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది 250 వరకు తీసుకోవచ్చు. ఓకే, సో సూపర్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మెక్సికన్ టాకో. సో అందులో మనము రాజ్మా ఏదైతే యూస్ చేసామో, రాజ్మాలో మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఎవరికైతే బ్లడ్ చాలా పల్చగా ఉంటుందో వాళ్ళు మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు రాజ్మా కూడా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది అందులో. సో చాలా మందికి ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి అండ్ కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా రాజ్మాని రెగ్యులర్గా వాళ్ళ సలాడ్ రూపంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ టమాటో ప్యూరీ ఏదైతే యాడ్ చేసామో, టమాటో ప్యూరీలో కూడా మనకు ఫేస్, స్కిన్కి సంబంధించి ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉంటాయో అవి తగ్గుతాయి. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాన్ గుల్కంద్ షర్బత్. సో ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం. ప్రతి డ్రై ఫ్రూట్స్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే LDL ఇంకా HDLని బ్యాలెన్స్ చేస్తుంది. మన IQ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. గుల్కండ్లో మనకు గుల్కంద్ తీసుకోవడం వల్ల బాడీకి చల్లదనం అనేది ఉంటుంది. దాంతోపాటు బాడీలో టెంపరేచర్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. సెల్స్ రెగ్యులైజేషన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఎవరికైతే హార్ట్ బర్న్ కానీ అండ్ స్టమక్లో యాసిడిటీస్ కానీ ఉంటాయో వాళ్ళు కూడా గుల్కండ్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ పాలు కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి. మంచి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీకి. ఓకే, సో మంచి హెల్తీ డ్రింక్ అనమాట ఇది. అండ్ టాకోస్లో కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.